అదేంటో నాకు తెలియదు. నేను ఏదైనా గట్టిగా ఫిక్స్ అయితే దానికి అపోజిట్‌లా జరుగుతుందనమాట నాకు. నేను మొన్నే అనుకున్నాను దేని గురించి బాధపడకూడదు, దేనికి ఏడవకూడదు, దేనికి ఎవరి గురించి అతిగా ఆలోచించి, అతిగా బ్రెయిన్ ఖరాబ్ చేసుకోకూడదు. హ్యాపీగా ఉండాలి. నేను పడ్డ ప్రాబ్లమ్స్ చాలు. ఇప్పుడైనా కొంచెం హ్యాపీగా ఉండాలి అని మొన్నే అనుకున్నాను. నిన్న తెల్లారే అనమాట నాకు బాధపడే విషయాలు, బాధపడే మాటలు కొన్ని కొన్ని నాకు తెలిసాయన్నమాట. చాలా బాధ అనిపించింది. కానీ నాకే ఇలా జరుగుతుందా, అందరికీ ఇలా జరుగుతుందో తెలవది. నేను అనుకున్న దానికి అపోజిట్‌లో అవుతుంటాయి అనమాట ప్రతిసారి. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే. నేను ఈరోజు ఫుల్‌గా నవ్వాననుకోండి, నైట్ అన్నా ఏడవాల్సొస్తది, రేపు పొద్దున్నైనా ఏడవాల్సొస్తదనమాట. ఎందుకో నాకు అర్థం కాదు. నాకే ఇలా జరుగుతుందా, అందరికీ ఇలా జరుగుతుందా తెలియదు. ఇక నేనైతే మార్నింగ్ అయితే దోస వేశాను, రాగి దోస టిఫిన్‌లోకి. ఇక కొన్ని మొలకెత్తే విత్తనాలు కూడా నానబెట్టానన్నమాట. రోజు ఒక గుప్పెడు తింటే హెల్త్‌కి చాలా మంచిది కదా. టిఫిన్ తిన్న తర్వాత కొన్ని మొలకలు అందులో ఉంటే దానిమ్మ గింజలు, వెల్లిపాయలు అన్నీ కలుపుకొని తింటాము మేమైతే. గుప్పెడు మా వారు పిల్లలైతే ఏం తినరు, కానీ మా వారు నేనే తినేస్తామన్నమాట. దోశలు కూడా రాగి దోశలు హెల్త్‌కి చాలా మంచివి కదా. ఎండాకాలం కొంచెం రాగులు వాడడం మంచిది. మనకు రాగి జావ వీలైనంత వరకు రాగి జావ తాగాలి. అలాగే ఇలాగా దోశలలో కానీ ఎందులలో అయినా కొంచెం రాగి పిండి కొంచెం కలిపిన తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టామనుకోండి, మంచిగా వస్తాయి దోశలు. మన మామూలుగా దోశ పిండే ఉంటుంది కదా, ఆ దోశ పిండిలోనే కొంచెం ఒక 2-3 స్పూన్లు రాగి పిండి వేసి కలిపి ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు పక్కన పెట్టుకొని వేసుకోవడమే.